ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్లో తక్కువ ధరలకే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి తక్కువ ధరకు బియ్యం అమ్మాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమానికి రైస్ మిల్లర్లు కూడా సహకరిస్తామని ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ కూడా తక్కువ ధరలకు అందించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఎప్పటికప్పుడు ధరల స్థిరీకరణ పైన దృష్టి సారించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వినియోగదారులకి అన్ని విధాలుగా అండగా నిలబడడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గత నెల రోజుల నుంచి బియ్యం ధరలు దాదాపు 10 రూపాయలు పెరిగినాయి మార్కెట్లో అనే సమాచారం అందిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు గుర్తించి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోనూ అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు, అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకున్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం, అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 52 రూపాయలకి సన్న బియ్యం దొరికే విధంగా ఏర్పాటు చేయడం. ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు బజార్లో కూడా ఆ ప్రోడక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి, ప్రజల ఆందోళన తగ్గించడానికే కాకుండా ధరలు పెరగకుండా నియంత్రించడానికి, పెరిగిన ధరలు స్థిరీకరించడానికి రెండింటికి ఉపయోగపడే కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమం.